ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. శ్రీ కార్తీక దామోదరాయ నమ. మచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కార్తీక మాస సందర్భంగా అందిస్తున్న అపురూపమైనటువంటి విధి విధానాలు. ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరునికి, నీరజాక్షుడైనటువంటి మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడాను ఆలయ దర్శనాలతో పాటుగా దీపారాధన అనేటువంటిది నిర్వహించడం వల్ల అద్వితీయమైనటువంటి అభివృద్ధి మానవ జీవితానికి కలిగి తీరుతుంది. అంతేకాకుండా ప్రకృతి తత్వంలో విరాజిల్లేటువంటి అద్వితీయమైన ప్రభావ రీత్యా ప్రకృతిలో పరమేశ్వరుడు ఉంటాడు అనేటువంటి తలంపుతో ఈ కార్తీక మాసంలోనే వన సమారాధన అనేటువంటిది కూడా ప్రతి వాళ్ళు ఆచరిస్తారు. అంటే వివిధ రకాలైనటువంటి పండ్ల చెట్లు ఉన్నటువంటి తోట దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న ఉసిరిక చెట్టు కింద సాలగ్రామాన్ని, శివలింగాన్ని ఉంచి అభిషేకార్చనలు నిర్వహించి వివిధ రకాలైన పిండి వంటలు ఆ స్వామికి నైవేద్యంగా సమర్పించి అందరూ కలిసికట్టుగా భోజనం చేయటం శివనామ సంకీర్తనతో. ఆ భోజనం కూడాను పనస ఆకులో ఆరగించడం వల్ల కూడాను అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి, సాంఘిక పరంగా కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విరిగిపోతాం అనేటువంటి సూత్ర ప్రాతిపదికకు ఈ వన భోజనాలు ఎంతగానో సహకరిస్తాయి. మానవుడు సంఘజీవి కాబట్టి సాంఘికంగా అందరం కూడాను కలిసి ఉండాలి. కుల మత భేదాలు లేకుండా సర్వేశ్వరుని దృష్టిలో అందరం సమానమే కాబట్టి వ్యక్తి పూజ కాదు కావలసింది, సామాజిక సేవా తత్పరత అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్తీక మాసంలో వన సమారాధన అనేటువంటిది తప్పనిసరిగా ఆచరిస్తూ ఉన్నాం. ఈ వన సమారాధన చేయటం వలన నీరజాక్షుడు, ఆశుతోషుడు ఇరువురు కూడాను మనకు సర్వ సంపదల్ని కూడాను ప్రసాదింపచేస్తారు. మరి కార్తీక సమారాధన అనేటువంటి విషయంలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకొని ఆచరించి ధన్యులమవుదామా? సర్వే జనా సుఖినో భవంతు.